ఓం శాంతి. నిన్న మా మనవరాలు వచ్చింది వీడియో తీసినప్పుడు వచ్చి ఏం చేసిందంటే ఈ రికార్డ్ చేసి పాట పెట్టింది అన్నమాట. పిల్లలైనా వాళ్ళకి కూడా సంతోషంగా ఆనందంగా అంటే మూడౌట్ చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారు మంచి పిక్చర్లో మిరాయి అనే పిక్చర్లోనే చేశారు. అయితే మనం కొన్ని ఆలోచించిన విషయాలు ఏంటంటే అండి బాగాన రామాయణంలోని 14 సంవత్సరాలు అంటే వనవాసంలో సీత 14 సంవత్సరాలు ఉన్నారు. 14 సంవత్సరాలు మనం బాగా ఆలోచిస్తున్నాం అంటే గుడ్డుగా నమ్మకూడదు. ఏదిని ఒకసారి ఆలోచించాలి, రైటా రాంగ్ ఎంతవరకు ఉందని. ఈ మ్యాథ్స్ లెక్కలో 14 సంవత్సరాలులోని వనవాసం ఉంది సీతను. ఈ 14 సంవత్సరాల్లోని ఈ మొత్తం ఇదంతా జరిగినట్టు కథ అంతా జరిగినట్టు అని చూపించారు. ఇక్కడ మనం చాలా శాస్త్రాలు ఏంటంటే అజ్ఞానంగా ఏంటంటే ఇన్ని లక్షల సంవత్సరాలు 1000 సంవత్సరాలు రాసేస్తారు. ఇక్కడ కథ చూస్తే 14 లక్షలు అయితే ఇంకెన్నో కథలు ఉండాలి. 14 సంవత్సరాలనే మనకి ఇన్ని ఉన్నప్పుడు మరి లక్షల సంవత్సరాలతో ఇంకా ఎన్ని కథలు ఉండాలి? ఆయుష్ అనేది ఎంత ఉండాలి అంటే యథావిధిగా లెక్క ఏంటంటే కొన్ని లెక్కలు ఇప్పుడు ఎగ్జామ్ రాసిన కొందరు రైట్ చేస్తారు, కొందరు తప్పులు చేస్తారు. అలాంటి తప్పు మనం తీసుకోకూడదు, రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకునే ముందు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన శక్తి, నిర్ణయ శక్తి ఉందన్నమాట, రైట్ అండ్ రాంగ్. అయితే ఈ విధంగా ఏంటంటే నేను అన్నాను సీతని 14 సంవత్సరాలు వనవాసంలో పెట్టాడు రాముడు, రావణాసుడు అంటే ఆ 14 సంవత్సరాలు ఈ అక్కడి నుంచి రావడం వెళ్ళడం, హనుమంతుడు దొరకడం, ఆ తర్వాత శబరికి దొరకడం, తర్వాత నుంచి గ్రద్ద ఇలా ఎన్నో సంఘటనలు జరిగి వచ్చాయి. సో ఇంతే. ఇప్పుడు లక్షల సంవత్సరాలు అంటే ఎలా నమ్మేస్తాం? మనకు చాలా ఇట్లు అన్నారు మాట. మీరు ఎవరో ఒక అతను IAS అతను కూడా చెప్పారు మాట కొంతమంది. తర్వాత మన ఎవరో గణపతి సత్యనారాయణ స్వామి అని మేము అప్పుడప్పుడు మా బ్యాంకులో DGM కొన్నప్పుడు చెప్పారు 5000 సంవత్సరాల పాత్రలు. అయితే సృష్టి ఆయుష్ కూడా 5000 సంవత్సరాలు. ఈ 5000 సంవత్సరాలకి ఏంటంటే టిక్ 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 అని గడియారంలాగా ఈ నడుస్తుంది. నడిచేటప్పుడు చాలా పాత్రలు ఎన్నో నడుస్తుంటాయి. మార్పు సహజం. అంటే ఇప్పుడు మనకు చూసారా చాలా టైంలో ఒక్క సంవత్సరం నడాలంటేనే తల ప్రాణం తోక్కొచ్చినట్టు ఉంటుంది. అంటే మనకు బాగా టైట్గా ఉన్నప్పుడు ఎందుకు ఒక నెల ఏదైనా అప్పులు అవి ఉన్నాయనుకోండి, బాబు ఈ నెల నాకితే చాలరా బాబు గట్టు ఎక్కిన ఉంటుంది దేవుడు ఈ నెల నాకు అంటే ఆ అప్పులు అలాగ వచ్చేసినట్టు ఇవన్నింటిలో ఎలా ఎదుర్కోవాలి ఎలాగ ఉంటుంది. ఎలాగంటే సంవత్సరాలు అంటే ఎలాగుంటుంది, ఇన్ని సంవత్సరాలు కాదు, ప్రతిదీ కూడా లిమిట్ ఉంటుంది. లిమిట్కి మించి అది నడదు. ఇప్పుడు మేము ఇది పెడుతున్నాను, దీనికి ఏంటంటే 15 seconds 3 minutes పెట్టారు. అంతమించి అందుకే 3 minutes చూసుకొనే టప్పని చెప్పడం చేయడం కూడా పాస్ చేస్తున్నాం. ఇంకెంతో చెప్పాలి, ఇంకా చేయాలి, క్లారిటీ క్లియర్ అన్న కానీ అవదే అక్కడ టైం ఎంత ఇచ్చారు. అందుకు ఆ టైంలోనే మనం కొంచెం ఆలోచన చేయాలి. వచ్చా వంశాలు.